వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంట్రెస్టింగ్గా ఉండే కొన్ని మామూలు కూరలు చేసుకుందాం. మామూలు కూరలు సాధారణంగా ఇప్పుడు బీరకాయ లాంటివి ఉన్నాయనుకోండి, పాలు పోసి చేసుకుంటాము. కొంచెం ఓ ఉల్లిపాయ వేసి కమ్మగా ఈగురు చేసుకుంటాము. శనగపప్పు వేసి చేసుకుంటాము. మేము పులుసు కూర చేసుకుంటాము. మసాలాదారుగా కూడా చేసుకోవచ్చు. అయితే మొదటి కూర నుంచి స్టార్ట్ చేద్దాం. పాలు పోసే కూర ఎలా చేస్తాం? సింపుల్గా ఒక మినపప్పు, జీలకర్ర తాలింపులు వేయటం, బీరకాయ చిన్న ముక్కలు కట్ చేసి నెయ్యి పోపు వేస్తే చాలా బాగుంటుంది. ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. కాసిన పాలు పోసి పాలతో బీరకాయను ఉడకనిస్తే కమ్మగా, మామూలుగా బీరకాయ చప్పగా ఉంటుంది, అది ఇంకా కమ్మగా ఉంటుంది. అది ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. అయితే పాలు పోసి చేస్తే ఇష్టమే, కానీ మరి అంత చప్పగా ఉంటే బాగుండదు అనుకునే వాళ్ళ కోసం చిన్న కాసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసి కాస్త డిఫరెంట్గా పాతకాలపు పాలు పోసే కూరని చిన్న మార్పుతోటి చేసి చూద్దాం. బీరకాయ ఒక 2 పెద్ద పెద్ద బీరకాయలు, ఇప్పుడు పందిరి బీరలు వస్తున్నాయండి, ఇంతంత పొడుగుంటాయి, 3.5, 2 కాయలు తీసుకుంటే బోల్డ్ కూర అవుతుంది. చక్కగా చెక్కు తీసేసి ముక్కలు తరిగండి. దాంతోపాటు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకుందాం. కూర చేసేద్దాం. బీరకాయ చిన్న ముక్కలు తరిగాం, మరీ చిన్నవి కాదండి, మామూలు మీడియం సైజు ముక్కలు. తర్వాత ఉల్లిపాయ చిన్న ముక్కలు తరుక్కోవటం వేసుకుంటే, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు అండి. మనం కారం వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయ వేయకపోయినా పర్వాలేదు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవటము. మనం ఏ మూకుళ్ళల్లో చేసుకుంటాం, దాకలో చేస్తాం కదా కూరలు చాలామంది. ఇవాళ రేపు చాలామంది ఇళ్లలో మట్టి దాకలు చూస్తున్నానండి. మట్టితోటి ఇట్లా వెడల్పుగా పొట్టిగా ఉండేవి కూరలు చక్కగా ఈవెన్గా ఉడుకుతాయి. ఎందులో అయినా చేసుకోవచ్చు. దీనికి చాలా ఎక్కువ నూనె అక్కర్లేదండి. కొలత ప్రకారం వేద్దాం చూడండి. 1 స్పూనున్నర నూనె చాలు. తాలింపు అన్న తిరగమాత, తర్వాత ఏమో ఉల్లిపాయలు వేగడానికే అనమాట. అంతకంటే ఎక్కువ నూనె అక్కర్లేదు. నూనె కొద్దిగా కాగనిచ్చి శనగపప్పు అవి వేయనండి నేను, మీకు చాయిస్ ఉంటే వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు, మినపప్పు, కొద్దిపాటి జీలకర్ర వేస్తాను. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేద్దాము. ఆవాలు పేలట మొదలు పెట్టంగానే ఇంకో చిన్న స్పూను మినపప్పు వేగుతుండగానే కొద్దిగా జీలకర్ర. ఇది కూడా చాయిసేనండి, కొంతమందికి నచ్చదు, మానేయండి, నచ్చకపోతే ఏం పర్వాలేదు. ఒక రెబ్బ కరివేపాకు, ఒక 6-7 వెల్లుల్లిపాయలు. ఒకవేళ మీకు దెబ్బ కొట్టి వేద్దామంటే కొంచెం అట్లా నలిపి వేయండి, వాసన చాలా బాగుంటుంది. చిన్న ముక్కలు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇష్టపడని వాళ్ళు తీసేస్తారని ఇలా వేస్తానన్నమాట, వాసన వస్తుంది అంతే. దీంట్లో ఒక చిటికెడు పసుపు వేద్దాము. తర్వాత పసుపు కొంచెం నూనెలో కలిపేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టాం, అది వేసేస్తాం. కొద్దిగా ఒక్క చిటికెడు ఉప్పు చల్లితే ఉల్లిపాయలు నీరు వదిలేసి చకచక్క వేగిపోతుంది. ఉల్లిపాయ వేగిపోయింది. మళ్ళీ మనం వేసిన నూనె విడివిడిగా కనపడడం మొదలు పెట్టంగానే బీరకాయ ముక్కలు వేసేది. మీకు ఇంకా చిన్న ముక్కలు చాయిస్ అయితే బాగా చిట్టి ముక్కలు కూడా తరుక్కోవచ్చండి. మేము ఒక రకం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నాము. కూరకి సరిపడా ఉప్పు వేసేద్దాము, సరిపడా కారం కూడా. ఒక స్పూను ఫ్రెష్ అప్పుడే దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేద్దాం. మీరు మామూలుగా ధనియాల పొడి బజార్ నుంచి తేకుండా ఉండటం మంచిదండి. అందులో రకరకాల రంప పొట్లు అవి కలిసిపోతాయి. ధనియాలు ఒక 2 గుప్పెళ్ళు కొంచెం ఎండమొహం చూపించి గ్రైండర్లో వేసేస్తే, మిక్సీలో వేస్తే చక్కగా మెత్తటి పొడి అయిపోతుంది. ఫ్రెష్ పౌడర్ ఎప్పటికప్పుడు నెలకోసారో 2 సార్లు చేసుకుంటే కూరల్లోకి బాగుంటుంది. ఉప్పు వేసాం కదా, ఈ బీరకాయలో తడంతా రిలీజ్ అవుతుంది. ముక్కలకి మొత్తం ఉప్పు కారం పట్టే వరకు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. కూర ముక్కలు ఉడకపడుతుండగా కాసిన పాలు, చల్లార్చిన పాలు అయితే మంచిదండి, పాలు పోసేద్దాము. మరి కాసిన పాలు కూడా పోయచ్చు, పాలల్లోనే ఉడికేలాగా చేసినా కూడా బాగుంటుంది. మీరు ఎక్కువ పాలు పోసిన కొందికి ఉప్పు కారం తగ్గిపోతాయి, అవి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తారు. ఒక చిన్న కప్పు పాలు సరిపోతాయి. పాలు పోసేసి మూత పెట్టేద్దాము. దీన్ని తాపీగా సన్నటి మంట మీద ఉడికించటమే. మూత తీసి చూద్దామండి. కొంచెం తడి ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కాసేపు హైలో పెట్టి దీన్ని ఎగరనిస్తే సరిపోతుంది. ఇంచుమించుగా మనం పోసిన పాలన్నీ ఎగిరిపోయినాయి. మనం వేసిన నూనె కూడా ఈ బుడగల్లో కనిపిస్తుంది. ఈ మాత్రం తడిగా ఉంచుకోవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం కావాలంటే 2 నిమిషాలు మూత తీసి అటు పెడితే సరిపోతుంది. స్టవ్ ఆపేద్దాము. దీని మీద ఇంకా పైన గరం మసాలాలు గట్రా ఏమీ వేయట్లేదండి. పాల రుచి తొలగిపోతుంది మనం కనుక గరం మసాలా వేస్తే. వెల్లుల్లి మోతాదుగా ఎక్కువ వేయాలి. బీరకాయ ముక్కలు ఎక్కువ, ఉల్లిపాయ ముక్కలు తక్కువ కదా. ఇలా చేస్తే పాల రుచి ఉంటుంది,
కూర బాగా అంటే మరీ చప్పగా లేకుండా కొంచెం రుచికరంగా కాస్త పుల్లగా తెలుస్తూ ఉంటుంది అనమాట. పులుపు ఉప్పు కారం కనపడతాయి. కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము. వాసన బాగుంది. ఘుమఘుమలాడుతున్న పాలు పోసిన బీరకాయ కూర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.